నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న, సూటిగా మాట్లాడుతున్న మాట. దేవునికి ఇచ్చే విషయంలో హృదయపూర్వకంగా ఇస్తున్నావా? నీ అర్పణ శ్రేష్టమైందేనా? నువ్వు ఇచ్చే, చేతి నుండి ఇచ్చే ఆ క్వాలిటీని దేవుని చూడట్లేదు. నీ హృదయంలో ఉన్న హృదయపూర్వకమైన ఉత్సాహంతో ఇచ్చే శ్రేష్టతని దేవుడు చూస్తున్నాడమ్మా. ప్రైజ్ ది లార్డ్. కయ్యూను తీసుకొచ్చాడు, కానీ దేవుడు లక్ష్య పెట్టలే. హేబెలు తీసుకొచ్చాడు, దేవుడు లక్ష్య పెట్టాడు. ఆయనకు కావాల్సింది క్వాంటిటీ కాదు, ఇవ్వగలిగిన మనసు, ఉత్సాహంగా ఇవ్వగలిగిన మనసు, ప్రేమతో ఇవ్వగలిగిన మనసు. ఆయన బలి అర్పణ కోడి దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈ పూట నువ్వు సమర్పించాల్సింది ఏంటో తెలుసా? పాత నిబంధన కాలంలో అందరూ పశువులు, బలులు, ఆ పావురాలను, మేకలను, గొర్రెలను వాళ్ళు బలిచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు నువ్వు వేయాల్సింది ఏంటో తెలుసా? విరిగి నలిగిన నీ హృదయం ఆయన కావాలి. ఇష్టమైన బలియాగం ఉంది. ప్రైజ్ ది లార్డ్. విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి. నీ హృదయాన్ని ఈ పూట యేసే చేతిలో పెట్టు. నేను ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు ఆయన. చాలామంది దేవుని సన్నిధిలో అనుకుంటా ఉంటారు, తీర్మానం తీసుకుంటారు, అయ్యా నాకు జాబ్ వస్తే మొదటి శాలరీ నీకు ఇస్తాను. హృదయపూర్వకంగా ఆ మాట అంటారు. ఎప్పుడైతే వారికి జాబ్ వస్తుందో వారు తీసుకున్న తీర్మానం వైపు లక్ష్యం ఉంచరు. ఇవ్వాలి కాబట్టి, ఆ జాబ్ వచ్చిన తర్వాత నేను అనుకున్నాం కాబట్టి సర్లే ఇవ్వాలి, తప్పదులే అని కష్టంగా ఇస్తాను. అలా కష్టంగా ఇచ్చిన దేవుడు తీసుకొచ్చి, దైవజనం తీసుకొచ్చాము. జాబ్ రాగానే పరిగెత్తుకుంటా నువ్వు మంత్లీ శాలరీ ఉత్సాహంగా హృదయపూర్వకంగా తీసుకొచ్చి దైవ సేవకుని చేతిలో పెట్టు. దీని మందిరాన్ని పని విషయంలో సమర్పించు. నీ చేతిలో ఉన్న క్వాంటిటీ ఆయన చూడటం, నువ్వు ఇచ్చే హృదయాన్ని చూస్తాను. అందుకే అక్కడ కయ్యూను ఫెయిల్ కావటానికి, హేబెలు పాస్ కావటానికి గల కారణం ఒకటే, హృదయాన్ని చూశాడు దేవుడు. నీ హృదయం ఎలా ఉందో దేవుడు ఈరోజు చూస్తున్నాడు.